వెల్కమ్ టు ఐ న్యూస్. ఇరాన్ ఇప్పుడు అగ్నిగుండంలా మారింది. దశాబ్దాల నియంతృత్వ పాలనకు ముగింపు పలికేందుకు ప్రజలు రణరంగంలోకి దూకారు. నగరాలు రక్తసిక్తమయ్యాయి. వందలాది శవాలు రోడ్లపైనే పడి ఉన్నాయి. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవడంతో సర్వశక్తిమంతుడిగా వెలిగిన అయతుల్లా ఖమేనీ ఇప్పుడు దేశం విడిచి పారిపోయేందుకు సిద్ధమయ్యారు. అసలు ఇరాన్ లో ఏం జరుగుతోంది? ఖమేనీ రష్యాకు ఎందుకు వెళుతున్నారు? అమెరికా వార్నింగ్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్పెషల్ స్టోరీ. ఇరాన్ లో ఇప్పుడు సివిల్ వార్ పీక్స్ కు చేరింది. నగరాలన్నీ రక్తసిక్తమయ్యాయి. ఎటు చూసినా నిరసనకారుల శవాలు రోడ్లపైనే కుప్పలుగా పడి ఉన్నాయి. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం వందలాది మంది చనిపోయారని చెబుతున్నా అసలు లెక్క మాత్రం చాలా భయంకరంగా ఉంది. ఇప్పటి వరకు 600 మంది చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నా అనధికారికంగా ఆ సంఖ్య 5000 మార్కును దాటి ఉండొచ్చని భయంకరమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత డిసెంబర్ 28న మొదలైన ఈ చిన్న నిప్పు కణిక ఇప్పుడు దేశాన్ని దహించేస్తోంది. ప్రస్తుతం ఇరాన్ అంతటా అంధకారం అలుముకుంది. ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను పూర్తిగా బంద్ చేసింది. నిత్యావసర వస్తువులు దొరకటం లేదు. ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడింది. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. నిరసనకారుల ఉధృతికి భద్రతా దళాలు కూడా తల వంచేశాయి. ఇరాన్ వీధులు ఇప్పుడు ప్రజల స్వాధీనంలో ఉన్నాయి. ఇదే సమయంలో ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకొచ్చింది. పరిస్థితిని చక్కదిద్దలేక అయతుల్లా ఖమేనీ ప్రభుత్వం చేతులెత్తేసింది. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఖమేనీ తన కుటుంబం అత్యంత సన్నిహితులతో కలిసి రష్యాకు పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముస్లిం దేశాల్లో తన పట్ల వ్యతిరేకత ఉండటంతో మాస్కోనే తనకు సేఫ్ అని ఆయన భావిస్తున్నారు. ఒకప్పుడు దేశాన్ని శాసించిన నియంత ఇప్పుడు శరణార్థిగా మారిపోబోతున్నారు. అసలు ప్రజలు ఇంతలా ఎందుకు రగిలిపోతున్నారు? ఆకాశాన్నంటిన ద్రవ్యోల్బణం, కనీస వసతులు లేకపోవటం ఒక కారణమైతే మహిళలపై జరుగుతున్న అణిచివేత మరో ప్రధాన కారణం. ఇప్పుడు ఆశ్చర్యకరంగా వేలాది మంది మహిళలు రోడ్లపైకి వచ్చి డెత్ టు డిక్టేటర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. నియంతకు మరణశిక్ష విధించాలని ప్లకార్డులు పట్టుకొని గర్జిస్తున్నారు. మహిళల ఆగ్రహం ఇప్పుడు ఖమేనీ పీఠాన్ని కదిలించేసింది. ఇదిలా ఉంటే అగ్రరాజ్యం అమెరికా కూడా రంగంలోకి దిగింది. నిరసనకారులపై ప్రతాపం చూపిస్తే ఊరుకోబోమని ప్రెసిడెంట్ ట్రంప్ కఠినంగా హెచ్చరించారు. అమెరికా పౌరులు వెంటనే ఇరాన్ విడిచి రావాలని సూచించడం చూస్తుంటే అమెరికా ఏదో ఒక క్షణంలో నేరుగా జోక్యం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రవాసంలో ఉన్న రెజా పహ్లావి తిరిగి ఇరాన్ వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి ఇరాన్ చరిత్రలో ఇదొక టర్నింగ్ పాయింట్. ఒక సామ్రాజ్యం కుప్పకూలిపోతుందా, ప్రజాస్వామ్యం పురుడు పోసుకోబోతుందా అనేది ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. ఈ రక్తాక్షరాల విప్లవం ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి.